అందరికీ నమస్కారం. ఇవాళ మనం 10వ తరగతి స్థాయి వరకు ఉపయోగపడే ఛందస్సు గురించి తెలుసుకుందాం. ఛందస్సులో 3 రకాల పద్యాలు ఉంటాయి. మొదటిది వృత్తజాతి, రెండవది జాతులు, మూడవది ఉపజాతులు. మనం ఛందస్సు గురించి తెలుసుకోవాల్సినవి 3: యతి, ప్రాస, యతి మైత్రి. యతి అంటే పద్యపాదంలో మొదటి అక్షరం, ప్రాస అంటే పద్యపాదంలో రెండవ అక్షరం, యతి మైత్రి అంటే నియమిత స్థానంలో యతిని పోలిన అక్షరం రావడం. ఇప్పుడు నా మిత్రులు వృత్తజాతి పద్యాల గురించి వివరిస్తారు. వృత్తజాతి పద్యాల్లో మొదటిగా చెప్పుకునేది ఉత్పలమాల. ఉత్పలమాలలో బ, ర, న, బ, బ, ర, వ అనే గణాలు ఉంటాయి. యతి స్థానం 10వ అక్షరం. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం కలదు. 4 పాదాలు ఉంటాయి. రెండవది చంపకమాల. దీనిలోని గణాలు న, జ, బ, జ, 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 ర. యతి స్థానం 11. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం కలదు. 4 పాదాలు ఉంటాయి. మూడవది శార్దూలం. దీనిలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు ఉంటాయి. యతి స్థానం 13వ అక్షరం. ప్రాస అక్షర నియమం 19. ప్రాస నియమం కలదు. దీనిలో 4 పాదాలు ఉంటాయి. నాలుగవది మత్తేబం. ఇందులో స, బ, ర, న, మ, య, వ అనే గణాలు ఉంటాయి. యతి స్థానం 14వ అక్షరం. ఇందులో ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం కలదు. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. తదుపరి మనం ఉపజాతి పద్యాల గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు.